రెండు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోక్ సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. రాత్రి 1 గంట సమయంలో రిసార్టుపై ఫిర్యాదు వచ్చిందని, సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ లేదనే విషయాన్ని కూడా తాము గుర్తించినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో తెలిపారు. డ్రగ్స్ టెస్ట్ లో ఒక గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారించామన్న పోలీసులు ఇక మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు టెస్ట్ లో తేలినట్లుగా వెల్లడించారు. అదేవిధంగా మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కూడా అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మొత్తానికి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్, దామోదర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోక్ సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. రాత్రి 1 గంట సమయంలో రిసార్టుపై ఫిర్యాదు వచ్చిందని, సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ లేదనే విషయాన్ని కూడా తాము గుర్తించినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో తెలిపారు. ఇక డ్రగ్స్ టెస్ట్ లో ఒకరు గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారించామన్న పోలీసులు మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు టెస్ట్ లో తేలినట్లుగా వెల్లడించారు. అదేవిధంగా మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్, దామోదర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, ఫోక్ సింగర్ మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను అయితే ప్రస్తావించారు. రాత్రి 1 గంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చిందని, సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లైంట్ వచ్చినట్లుగా ఈ కాపీలు అయితే పేర్కొన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? అనేక కీలక విషయాలను పోలీసులు బయటపెట్టారు. 10వ తారీఖున అర్ధరాత్రి ప్రాంతంలో ఆమె బర్త్డే వేడుకల్లో భాగంగా జరిగినటువంటి పార్టీలో పాల్పడినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో అనేక కీలక విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె నిర్వహించినటువంటి పార్టీలో విదేశీ మద్యం వాడకంతో పాటు గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తి పాజిటివ్ గా తేలడము, అలాగే సౌండ్ పొల్యూషన్, ఎటువంటి పర్మిట్స్ అనేవి లేకుండానే ఈవెంట్ ను కండక్ట్ చేయడం. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సింగరు మంగ్లీ నిర్వహించినటువంటి ఈ పార్టీ పైన అర్ధరాత్రి 1 గంట సమయంలో రిసార్ట్ పైన ఫిర్యాదు వచ్చింది. ఇష్టాను రీతిలో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి సౌండ్లతో ఇక్కడ డీజేలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఫిర్యాదులతో పాటు అనేక రకాలుగా హంగామా చేస్తున్నారని ఒక ఫిర్యాదు అందడంతో ఇమీడియట్ గా పోలీసులు ఇక్కడ రైడ్ చేశారు. ఎక్కడైతే పార్టీ నిర్వహిస్తున్నారో ఆ పార్టీ నిర్వహిస్తున్నటువంటి త్రిపుర రిసార్ట్ మీద చేవెళ్లలోని యొక్క రిసార్ట్ పై దాడులు చేసిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీలో విదేశీ మద్యాన్ని వినియోగించారన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. అలాగే వాళ్ళు మితిమీరినటువంటి మద్య వినియోగానికి అక్కడ ఎటువంటి ఎక్సైజ్ పర్మిషన్ అనేది లేకుండానే అక్కడ మద్యం బాటిళ్లను వినియోగిస్తూ ఉన్నారు. అందులో మళ్ళీ విదేశీ మద్యాన్ని కూడా ఉపయోగించినటువంటి విషయాన్ని గుర్తించారు. ఇక ఇమ్మీడియట్ గా ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా రిసార్ట్ లోనే హోల్డ్ చేసి వాళ్ళు తప్పించుకొని వెళ్లకుండా పోలీసులు మొత్తం అందరినీ కూడా దిగ్బంధించారు రిసార్ట్ లోనే. అక్కడే ఉంచి వాళ్ళందరికీ టెస్టులు నిర్వహించినటువంటి సందర్భంలో దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అలాగే తను ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మంగ్లీకి అనుచరుడుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. సో తను గంజాయి ఎక్కడ తాగాడు అనే దాన్ని ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టంగా తెలియజేశారు పోలీసులు. ఇక పార్టీని నిర్వహించినటువంటి వ్యక్తుల మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ మీద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు సింగర్ మంగ్లీ పైన కేసులు నమోదు చేశారు. ఇక ఈ యొక్క అనుమతి లేనటువంటి పార్టీల పైన పర్మిషన్లు ఇచ్చినటువంటి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ పైన, అతను
ఎవరైతే ఉన్నారో డోబు నాయక్ అనేటువంటి మరొక వ్యక్తి మీద, ఈ త్రిపుర రిసార్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినటువంటి మేఘరాజు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.